క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తమ యొద్దకు రావడాన్ని చూచి దయ్యం పట్టినటువంటి వాళ్ళు అంటూ ఉన్నారు, నీవు దేవుని కుమారుడు అని మాకు తెలుసు, సమయం ఆసన్నం కాకముందే మమ్మల్ని శిక్షింపడానికి వచ్చావా అంటూ ఉన్నారు. ఏంటా సమయం అంటే లోకాంత్యం, తీర్పు సమయంలో పిశాచములకు శిక్ష విధించబడుతూ ఉంది. నరకాగ్నిలోకి తోసివేయబడతారు. అక్కడ నిత్య నరకాగ్నిలో బాధలని అనుభవిస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ సమయం కాకముందే మమ్మల్ని ఆ బాధకు గురి చేయడానికి వచ్చావా అని క్రీస్తు ప్రభువుని ప్రశ్నించడాన్ని చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు వారిని శిక్షించడం కోసం రాలేదు. కానీ ఎవరైతే పిశాచం చేత ఆవరించబడి బాధింపబడుతూ ఉన్నారో అలాంటి వారికి విడుదలను ప్రసాదించటం కోసం, రక్షణను ప్రసాదించటం కోసం వచ్చాను అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా ఈ పిశాచు యొక్క ప్రభావాలు ఉంటాయి. దుష్ట ప్రభావం ఉంటూ ఉన్నది. దుష్టత్వంగా మనం ప్రవర్తిస్తూ ఉంటూ ఉంటాం. వారిలో నుంచి మనం విడుదలను పొందడానికి క్రీస్తు ప్రభువు యొక్క సహాయం ఎంతో అవసరం. అప్పుడే మనం పవిత్రాత్మ ప్రేరణ చేత నడిపింపబడి మంచి కార్యాలను మనం చేయగలుగుతాం. చూడండి, అలాంటి మంచి కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితాలలో ఉండాలి అంటే మనం నిత్యం కూడా దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఆ వాక్యం ప్రకారం జీవిస్తేనే మనం రక్షణను పొందగలుగుతాము అంటూ ఉన్నారు.